నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గత ఏడాది జనవరి నెలలో దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై సబ్ కలెక్టర్ సంజనా సింహాను రైతు సంఘం బృందం కలిసింది. పరిహారంపై ప్రభుత్వ హామీని త్వరితగతిన నెరవేర్చాలని వారు కోరారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని, ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, గద్దె శ్రీహరి, పోతురాజు, కోటేశ్వరరావు, పేర్ని రవి, మాజీ ఎమ్మెల్యే మొమ్మనేని వెంకట సుబ్బయ్య, గోళ్లపల్లి సుబ్బారావు, ఎర్ర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గత సంవత్సరం జనవరి నెలలో జరిగిన శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ జరిగిన అగ్ని ప్రమాదం మొత్తం అందరికీ విదితమే. కానీ దానికి సంబంధించి ఈ డిసెంబర్ నెలలో వెరిఫికేషన్ పూర్తయింది. ఆ తర్వాత జనవరిలో కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి మొత్తం ఒక ఇన్ని వేల బస్తాలు అనేది వాళ్ళ దృష్టిలో ఉంది వాళ్ళ లెక్కల్లో. కానీ ఈ వెంటనే డబ్బులు ఒకే సింగిల్ పేమెంట్గా 7,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ జరుగుతుందని మేడం గారు, సబ్ కలెక్టర్ మేడం గారు చెబుతున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా వీలైనంత త్వరలో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో రైతాంగానికి డబ్బులు నష్టపరిహారం అందే విధంగా చూడవలసిందిగా అధికారులని కోరుతున్నాం. 380 మంది రైతులు 7,000 రూపాయల కాడికి గవర్నమెంట్ అందజేస్తామని చెప్పింది. అది కూడా ఒక 15 రోజుల లోపే రైతులకు అందేటట్టుగా చూస్తామని కూడా ఒక మాట సబ్ కలెక్టర్ గారు చెప్పున్నారు. దాని గురించి కనుక్కోవడానికే వచ్చాం. ఆటోలో ప్రయాణికుడిగా ఎక్కి విచక్షణారహితంగా దాడి చేసి డబ్బు దోచుకు వెళ్లిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు: పట్టణంలోని సీఎం కాలనీకి చెందిన తుమ్మపూడి అశోక్ కుమార్ గుడివాడ గ్రామంలో డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు ఆటోలో వెళుతున్నాడు. మార్గమధ్యమైన కటివరం గేట్లు దాటిన తరువాత జనసంచారం లేని ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకోవాలని ఆపాడు. ఆటోలో ఎక్కి బండి కదిలిన వెంటనే వెనుక నుండి మెడపై, చేతి మణికట్టుపై పదునైన వస్తువుతో విచక్షణారహితంగా దాడి చేసి క్రింద పడేసి అతడి జేబులో ఉన్న 11,000 రూపాయల నగదును తీసుకుని పరారయ్యాడు. మెడ, చేతుల భాగంలో తీవ్ర గాయాలతో బాధితుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆటోలో తెనాలి చేరుకున్నాడు. రక్త గాయాలతో ఉన్న బాధితుడిని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షలు జరిపి చికిత్స అందిస్తున్నారు. బాధితుడికి వివాహమై 2 చిన్నారులు ఉన్నారు. మా అన్నయ్య ఫ్రెండ్ సీఎం కాలనీలో ఉంటాడు. అతనికి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడంతో నేను ఎదురు వెళ్ళాను. వెళ్తుంటే ఆటోలో అన్నయ్య వస్తున్నాడు. నేను ఎదురు బండి ఆపేసి వెంటనే చూడంగానే తనకి గొంతు కాడ, చేతి దగ్గర బాగా తగ్గడం జరిగింది. అది చూసి వెంటనే ఆపేసేసి ఆటో నేను తీసుకొని అన్నని ఆటోలో ఎక్కించుకొని గోండా హాస్పిటల్ తీసుకొచ్చాను. వస్తుంటే దారిలో అడిగితే ఏం జరిగిందన్నా అంటే, డ్వాక్రా డబ్బులు కడదామని వెళ్తుంటే ఎవరో దుండగులు దారిలో ఆపి ఆటో కావాలని వస్తూ ఆపేసి వెంటనే చెయ్యి, గొంతు కోసి డబ్బులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా వెంటనే నేను అన్నని ఎక్కించుకొని తెనాలి గోండా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక్కడ తీసుకొచ్చాక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అన్నయ్య తెనాలి నుంచి కోకల గుడివాడ డ్వాక్రా డబ్బులు కడదామని వెళ్తుంటే ఇలా జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులను గుంటూరుకు తేవడంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చక్రం తిప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులతో ఊరట కల్పిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారం తగ్గిస్తూ గుంటూరు అభివృద్ధిని పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంపై పైసా భారం లేకుండా నంది వెలుగు ఆర్ఓబి నిర్మాణ పూర్తి బాధ్యతను కేంద్రమే చేపట్టేలా పెమ్మసాని ఢిల్లీ నుండి నిధులు తెచ్చారు. ఆయన చేసిన కఠోర కృషికి నిదర్శనంగా నంది వెలుగు ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ 36.91 కోట్ల పూర్తి బాధ్యతను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంతర్గతంగా ఆ శాఖకు ఆదేశించారు. ఈ అంశాన్ని పెమ్మసాని గురువారం స్పష్టం చేశారు. దసరాకు శంకర్ విలాస్ ఆర్ఓబి, సంక్రాంతి పండుగకు LC నెంబర్ 3 ఇన్నర్ రింగ్ రోడ్ గడ్డిపాడు ఆర్ఓబి, అనంతరం పెదపలకలూరు పేరేచెర్ల ఆర్ఓబి మంజూరు చేయించిన పెమ్మసాని తాజాగా ఉగాదికి నంది వెలుగు ఆర్ఓబిని గుంటూరుకు పండుగ కానుకగా అందిస్తున్నారు.
గుంటూరు నుండి తెనాలి పట్టణానికి రవాణా కనెక్టివిటీ పెంచడం, గుంటూరులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం గుంటూరు హనుమాన్పాలెం వరకు 850 మీటర్ల పొడవున ఎల్సీ నెంబర్ 249 ఆర్ఓబి నిర్మాణానికి 2014లో ఆమోదం తెలిపింది. 2017లో మొదలైన ఆ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 2019 కల్లా పూర్తి చేసేలా అప్పట్లో ఒప్పందాలు కుదిరాయి. కానీ ఆ ప్రాజెక్టుకు అనేక మార్లు నిర్దిష్ట కాల పరిమితిని పెరుగుతూ వచ్చింది. కాగా 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించడంలో చేతులెత్తేసింది. అప్పటికే 6.18 కోట్ల కేంద్ర రైల్వే శాఖ 10.82 కోట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యయం చేసి బ్రిడ్జి పనులను చేపట్టింది. కొంతమేర పనులు పూర్తి కాగా 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన 8 కోట్లను చెల్లించడంలో చేతులెత్తేసింది. అప్పటి నుండి ఏళ్లు గడుస్తున్న వీడని నిర్లక్ష్యం కారణంగా ఆ నిర్మాణ పునాదులు మొండిగోడల్లా మిగిలిపోయాయి. 2024 జూన్ 9న కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికలలో ఇచ్చిన ఒక్కో హామీపై దృష్టి పెడుతూ వచ్చారు. అందులో భాగంగా నందివెలుగు ఆర్ఓబి నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం జూలై 24న కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్కి తొలిసారిగా అధికారికంగా లేఖ రాశారు. అనంతరం శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్, పెదవలకలూరు, పేరేచెల్ల ఆర్ఓబీలతో పాటు ఎల్సీ నెంబర్ 249 నిధులపైన పెమ్మసాని వరుస సమీక్షలను కేంద్ర రైల్వే మంత్రి శాఖతో నిర్వహిస్తూ వచ్చారు. ఎదురైన పలు అడ్డంకులను అధిగమిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ సాగిన ఆయన ప్రయత్నం ఫలితంగా నందివెలుగు ఆర్ఓబికి అవసరమైన 36.91 కోట్లను పూర్తిగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ స్వయంగా పెమ్మసానికి 2 రోజుల క్రితమే వివరించింది. దీంతో గుంటూరుకు మరో తీపి కబురును అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా నందివెలుగు ఆర్ఓబి నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రి హోదాలో గురువారం ప్రకటించారు. తొలిసారిగా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని అతి తక్కువ సమయంలోనే కేంద్రం నుండి నిధుల సేకరణకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయి పట్టు సాధించారని చెప్పవచ్చు. అక్టోబర్ నుండి మొదలు పెడితే వరుసగా 6 ప్రాజెక్టులను ఇప్పటిదాకా పెమ్మసాని గుంటూరుతో పాటు ప్రకాశం, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విజయదశమి నుంచి మొదలు పెడితే దసరాకు 98 కోట్ల నిధులతో శంకర్ విలాస్ ఆర్ఓబి, ప్రతిపాడులో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రికి అనుమతులు, సంక్రాంతికి 107.72 కోట్లతో గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబి, అలాగే జనవరి 28న 41 కోట్లతో పెదపలకలూరు, పేరేచెల్ల ఆర్ఓబితో పాటు తాజాగా నందివెలుగు ఆర్ఓబి నిర్మాణ నిధులను కేంద్రం నుండే మంజూరు చేయించుకోవడంలో పెమ్మసాని సఫలీకృతులయ్యారు. కాగా కేవలం 4 నెలల్లో 6 ప్రాజెక్టులను సాధించిన పెమ్మసాని పట్టువదలని ప్రయత్నాలపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు 4వ ఫ్లైఓవర్. ఇది వాస్తవంగా 2014లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్. 2017లో దీనికి ల్యాండ్, మున్సిపాలిటీ అనుమతులు అన్నీ ఇచ్చి సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒరిజినల్ గోల్ ప్రకారం 2019కి ఈ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇది నందివెలుగు ఫ్లైఓవర్, గుంటూరు హనుమాన్పాలెంని కనెక్ట్ చేసేటువంటి ఫ్లైఓవర్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రైతులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గుంటూరులోకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. అయితే 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటం వల్ల, అంటే దాదాపు 10 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వకపోవటం వల్ల పనులన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇది ఒరిజినల్గా 50% రైల్వే, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. రైల్వే వారి పనులన్నీ కూడా పూర్తి చేశారు 2022 కల్లా. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు రాకపోవడం వల్ల పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినా కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. ఈ రోజున రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసినప్పుడు 10 కోట్లు పాత కాంట్రాక్టర్కి, అదేవిధంగా కొత్త రివైజ్డ్ ఎస్టిమేట్ ఇన్కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 26 కోట్లు కలిపి దాదాపుగా 36 కోట్ల రూపాయలతోటి
ఈరోజు రాష్ట్రం మీద ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది. దీనికి సహకరించినటువంటి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, అదేవిధంగా ఈ గుంటూరు ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్కి, లోకల్ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సొంత భూమి కలిగిన రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. అదేవిధంగా ఇంకా ఈ కేవైసీ చేయించుకునే రైతులు తప్పనిసరిగా ఈ పంటతో పాటు ఈ కేవైసీ కూడా చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆమె కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రోగ్రాము ప్రతి రైతుకి, భూమి కలిగిన ప్రతి రైతుకి, పొలమున్న ప్రతి భూ యజమాని మరి ఒక యూనిక్ ఐడి నంబరు, మన ఆధార్ కార్డు సామాన్య ప్రజలకి ఎలా ఉందో అలాగే భూమి ఉన్న ప్రతి భూ యజమానికి ఈ విధంగా ఒక యూనిక్ ఐడి ఇవ్వాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అనుసరించి మనము ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకుంటూ వచ్చాము. మన దుగ్గిరాల మండలంలో దగ్గర 7,100 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 6,900 మంది రైతులకి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేశాము. అలాగే మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి 6,300 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాం. కనుక మిగిలిన రైతు సోదరులు కూడా మేము ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మరి పంట నష్ట పరిహారం జరిగినా, అలాగే పిఎం కిసాన్ పడాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ రైతులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని కంప్లీట్ చేయించుకున్నట్లయితే 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్య యూనిక్ ఐడిగా రైతులకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో తెనాలి మార్కెట్ ప్రాంగణంలో జరగనున్న ఈ ఎడ్లబల ప్రదర్శనకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. గత 9 సంవత్సరాలుగా ఈ పోటీలను నిర్వహించడం ఆనవాయితీ అని, మధ్యలో వైసీపీ అధికారంలోకి రావడంతో కొంత ఆటంకం ఏర్పడినా తిరిగి మళ్లీ ఈ పోటీలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. రైతులు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి ఈ పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. భగవద్భవాయ నమః. ఈ నెల 29 తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన రోజు స్టార్ట్ అవుతుంది. 7 రోజులు జరిగి అన్నగారు పుట్టినరోజు 4వ తారీఖు ముగిస్తుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషమైన బల ప్రదర్శనకి ఎడ్ల సమీకరణం చేయడం జరుగుతుంది. పోయినసారి ఏ విధంగా ఘనంగా చేస్తున్నామో అలాంటి ప్రాంతాలందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి ప్రకాశం డిస్టిక్ నుంచి కానీ, కృష్ణా జిల్లా నుంచి కానీ మంచి ఎడ్లు రావడం అనేది జరుగుతుంది. మరి అన్నగారి ఆశీస్సులు, శ్రీరామకృష్ణ గారి ఆశీస్సులు ఘనంగా జరగాలని చెప్పి కీర్తిశేషులు ఆలపాటి శ్రీరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు జరిగిన పోటీలు ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగటం ఆనవాయితీ.
అందులో భాగంగా ఈరోజు వేద పండితుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతేకాదు ఈ ఎడ్ల బల ప్రదర్శన మొదలుపెట్టి ఇది తొమ్మిదవ సంవత్సరం. కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారితో మొట్టమొదటిగా ప్రారంభించబడింది. ఎడ్ల బల ప్రదర్శన పోటీలే కాకుండా పాల పోటీలు, అలాగే అందాల పోటీలు, ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు అందులో భాగంగా జరుగుతూ ఉంటాయి. మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఆటంకం వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా రైతులు అందరూ కూడా ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పశుపోషకులందరూ కూడా ఆనందపడే విధంగా అంతేకాకుండా ఈ బల ప్రదర్శన ద్వారా రైతాంగం అటు ఆవులను కానివ్వండి, ఇటు ఎడ్లు కానివ్వండి, వాటిని పోషణ చేసి ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.